గుర్తుపట్టలేని స్థితిలో వస్తా ఉన్నాడు. ఈ తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. దూరం నుండి కుమారుడు రావడం తండ్రి చూశాడు. వేరెవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ తండ్రి చూసి, అయ్యో! నా కుమారుడు వస్తా ఉన్నాడు. నా కుమారుడు దూరం నుండి వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకొని పోయి తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. ముద్దు పెట్టాడు. నువ్వెవరో దూరం పోరా. ఎవరో నువ్వు నాకు తెలీదు. నువ్వేంటి మురుకు గుడ్డలతో ఉన్నావు, సింపిరి జుట్టుతో ఉన్నావు, గడ్డమంతా పెరిగిపోయి చాలా భయంకరంగా ఉన్నావు అని చెప్పి తండ్రి అనలేదు. నా కుమారుడా అని చెప్పి కౌగిలించుకొని తన కుమారుడు ఏ మురికి స్థితిలో ఉన్నా కూడా, మురికి గుడ్డలతో ఉన్నా కూడా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే పని వాళ్ళని పిలిచాడు. రండి, నా కుమారుడు తిరిగి వచ్చాడు. చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు అంటే చనిపోయినతో సమానంగా వెళ్ళిపోయాడు. మరలా బ్రతికాడు. నా కుమారుడు తప్పిపోయి చనిపోయి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. తప్పిపోయిన నా కుమారుడు మరలా నన్ను వెతుక్కొని వచ్చాడు. వీన్ని తీసుకుని వెళ్ళి స్నానము చేపించి వస్త్రములను తొడగండి. విలువైన వస్త్రాలు. తండ్రి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. వాడు మురికి గుడ్డలతో వచ్చాడు. నా విలువ అది కాదు. వాడు తప్పు చేసి పోయినా వాడు క్షమాపణ అడుక్కొని వస్తున్నాడు. కాబట్టి వీడికి బట్టలు మార్చండి. ఇవన్నీ విని తండ్రి కుమారుడు, చిన్న కుమారుడు పశ్చాత్తాపము భరించలేక, నా తండ్రి, నేను నీకును పరలోకపు తండ్రికిని విరోధంగా పాపం చేశాను. నీకు లోబడలేదు, నువ్వు చెప్పిన మాట వినలేదు, నీకు దూరంగా వెళ్ళిపోయి పాపంలో బ్రతికొచ్చా. నీ కుమారుడను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. ఈ పని వాళ్ళలో ఒక్కరినైనా నువ్వు అనుకో, ఒకరిగా నన్ను పెట్టుకో. తండ్రి అంటున్నాడు, నో, వీడికి స్నానం చేపించండి. మరలా నా కుమారుడు ఎలాగైతే వాడు అధికారికంగా నేను ధనవంతుడను కాబట్టి నా కుమారుడు ఎలా ఉండాలో అదే అపియరెన్స్ మరలా వారిలో కనిపించాలి. విలువైన వస్త్రములను కట్టండి. వాడి చేతికి ఉంగరము తొడగండి. వాడి కాళ్లకు చెప్పులు తొడగండి. ఒక గొర్రెను తెచ్చి వధించండి. ఎంత సంతోషపడుతున్నాడు తండ్రి. కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి సంతోషపడుతున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు.